ఫ్రెండ్స్, ఈ మ్యాప్‌ని గనక మనం క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే, ఇక్కడే మొత్తం కథంతా కూడా ఉంది. ముఖ్యంగా జాహ్నవి మిస్సింగ్ కేస్ వ్యవహారం. అయితే వీళ్ళు ఉండేది పామ్ ఆయిల్ ట్రీస్ మధ్యలో. ఓకే. అయితే ఇదంతా కూడా తుని జిల్లాకు సంబంధించింది. అయితే అంటే కాకినాడ జిల్లా తుని దగ్గర అగ్రహారం అనే ఒక అటవీ ప్రాంతం దగ్గర. అయితే దాదాపుగా 40 ఎకరాల పామ్ ఆయిల్ తోట, అలాగే చుట్టూ కొన్ని ప్రైవేట్ తోటలు కూడా ఉన్నాయి. అంటే జీడి తోటలు కొన్ని పామ్ ఆయిల్ తోటలు అంటే వీళ్ళ తోట కాకుండా ఇంకా వేరేవి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతం, దాన్ని ఆనుకుని ఉన్న కొండవాగు ప్రాంతం. అంటే జనజీవన స్రవంతి దాదాపుగా సున్నా. ఇక ఎవరు వస్తారు ఆ అడవి ప్రాంతానికంటే, ఏదో కట్టెలు కొట్టుకునే వాళ్ళు. అడవిలో పని ఎవరికి ఉంటుంది? చాలా అంటే ఏదో కాయలు కోసుకుందామా, లేకపోతే ఇంకా ఏదైనా ఒక మాటలో చెప్పాలి అంటే అసలు ఎవరికి అవసరం ఉండదు. ఏదో పొలం పనులు చేసుకునే వాళ్ళు, గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకి ఉంటుంది. అయితే ఈ పాప అలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి సడన్గా మాయమైపోయింది. నిజానికి ఇక్కడ జస్ట్ ఒక 15 నిమిషాల్లోనే మొత్తం పరిస్థితి తలక్రిందులైపోయింది. ఇక్కడ ఏమైంది, వీళ్ళ ఇంటి నుంచి పాప బయలుదేరింది. కరెక్ట్‌గా 11 గంటల 14 నిమిషాలకి పాప బయలుదేరింది. పాప బయలుదేరింది ఒక చోట దగ్గరకు వచ్చింది. ఎక్కడి వరకు వచ్చిందంటే ఈ పామ్ ఆయిల్ తోటలకి, అలాగే పక్కనున్న అడవి ప్రాంతానికి, అంటే కొండవాగుకి వెళ్లే ముందు ఒక చిన్న అడవిలాగా ఉంటుందన్నమాట. అంటే మరీ వెంటనే కొండవాగు కాకుండా ఆ ఒక కొండవాగు ప్రాంతానికి మధ్యలో ఒక అడవి ఉంటుంది. దానికి ఫెన్సింగ్ అనేది ఉంటుందన్నమాట. అయితే ఆ ఫెన్సింగ్ ఇక్కడ మీకు క్లారిటీగా మనం చూడొచ్చు కూడా. అయితే దొండవాక మెయిన్ రోడ్డు, అగ్రహారం గ్రామం ఇవన్నీ కూడా ఉంటాయి. ఇలా ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి మీకు అర్థం అవడానికి నేను ఇలాగ ఈజీగా చేశాను. అయితే ఏమైంది, ఇట్లాగా చేస్తున్న సమయంలో ఏం జరిగింది అనేది కనుక చూస్తే, ఇలాగా ఆ పాప వెళ్ళింది. కరెక్ట్‌గా ఆ పామ్ ఆయిల్ ఫెన్సింగ్ దాటే యువతల ఒక వ్యక్తి చూడటం జరిగింది. చూసి ఇమ్మీడియట్‌గా అయ్యో పాప ఏడుస్తుందని చెప్పేసి, రా పాప ఏడుస్తున్నావు ఏంటి అని అడిగాడు. వెంటనే కుక్క అతని మీద పడింది. అతను సర్లే పాప ఏదో కొంచెం తేడాగా ఉంది, అంటే ఏడుస్తుంది, ఒంటరిగా ఉంది, కష్టం అని చెప్పేసి పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. యాక్చువల్లీ వీళ్ళ ఇంటి నుంచి, అంటే ఈ పాప వాళ్ళు ఉంటున్న ఇంటి నుంచి ఆ పాపని చూసిన ప్రత్యక్ష సాక్షికి సంబంధించిన ప్లేస్ దాదాపుగా ఒక 20 నిమిషాల పాటు, నార్మల్గా నడిస్తే 20 నిమిషాలు పడుతుంది, 25 నిమిషాలు. కానీ ఇతను ఏమైందంటే పాప ఏడుస్తుంది, ఏదో కొంచెం తేడాగా ఉంది అని చెప్పేసి అక్కడి నుంచి పరుగులు తీశాడు అనమాట. తీసి వాళ్ళ అమ్మ, ఇంకొక జ్ఞానేశ్వరికి ఇంకొక చెల్లెలు ఉంది, రెండో బిడ్డ. ఆ రెండో బిడ్డకి స్నానం చేస్తూ ఉంటాడు అనమాట. స్నానం చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, సరే అంత అయిపోయింది కాబట్టి మ్యాటర్ ఏంటి అనేది కనుక చూస్తే, అక్కడ ఏమైంది, ఇలాగ మీ పాప ఏడుస్తుంది అనగానే ఇమీడియట్గా వాళ్ళ అమ్మగారు బయలుదేరారు. వాళ్ళ అమ్మగారు బయలుదేరేసరికి ఏమైంది, పాప అక్కడ కనిపించలేదు. అంటే జస్ట్ ఒక పావు గంట 20 నిమిషాల్లో పాప ఏమైందో తెలియదు. కానీ అక్కడ ఫెన్సింగ్ ఉంది. ఫెన్సింగ్ దగ్గర పాప జుట్టు ఉంది, అలాగే కుక్కకు సంబంధించిన కుక్క చర్మం మీద హెయిర్ ఉంది. ఇదంతా కూడా అతుక్కుని ఉంది. పాప ఫెన్సింగ్ దాటింది అని స్పష్టంగా కనబడుతుంది అక్కడ. కానీ ఏమైంది, అక్కడ పాప లేదు, పాపకు సంబంధించిన గుర్తు లేదు, ఏం లేదు. నిజంగా పాప ఆ ఫెన్సింగ్ కనుక టచ్ చేసుకుంటూ వెళ్తే ఒక చిన్న దెబ్బ తగలడం, ఏడవటం లాంటివి వినిపిస్తుంటాయి. అయితే అదే మనిషికి ఇంకా అప్పటి నుంచి వెతుకులాట మొదలుపెట్టింది. ఆ కుక్క వెళ్ళలేదు. అంటే ఆ కుక్క వెళ్ళిపోయింది. సరే కుక్క తిరిగి తీసుకొస్తుంది అనుకుంటే అది జరగలేదు. సో ఈ 15 నిమిషాల వ్యవధిలో ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి. ఇక్కడ మీరు చూడండి, ఈ ఫుటేజ్లో కూడా పైన లెఫ్ట్ సైడ్ 11 గంటల 14 నిమిషాలు అని ఉంది. అప్పటికి వాళ్ళ నాన్న దింపే స్పీడ్గా వెళ్ళిపోయారు. 2 మినిట్స్లో వెళ్ళిపోయారు ఆయన. వెనకాల పాప ఇంకొక 2 మినిట్స్ ఆగి ఆ పాప కూడా బయలుదేరి. అసలు ఆ పాప అంత దూరం ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అసలు ఆ పాపకు ఆ రూట్ కూడా తెలియదు. ఎందుకు అలా వెళ్ళిపోయింది? ఏదో ఓకే వెళ్ళిపోయింది, యాదృశ్యంగా వెళ్ళిపోయింది. కానీ ఎక్కడో అక్కడ పాప ఉండాలి కదా. చిన్నపిల్ల ఎంత దూరం వెళ్ళగలదు? పోనీ బోర్బావులో ఏమన్నా పడిపోయిందంటే అవన్నీ కూడా వెతికారు. ఖచ్చితంగా ఇది ఎందుకో కిడ్నాప్ అని అనిపిస్తుంది. ఎందుకంటే అంత పెద్ద అడవి ప్రాంతంలో పాపకి ఏదైనా అయ్యింది అంటే ఖచ్చితంగా ఏదో ఒక క్లూ దొరుకుతుంది. ఆ పాపని యాక్సిడెంట్గా తీసుకెళ్ళడం వల్లే ఆ రకంగా అలా జరిగిందా అనేది అర్థమవుతుంది. దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా సరే
ఇంత వెతుకుతున్నందుకు కనీసం భయపడో, లేకపోతే జాలిపడో పాపను వదిలిపెడతారేమో అన్న ఒక చిన్న ఆశ అయితే అందరిలోనూ ఉంది. పాప బ్రతికే ఉందని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. దయచేసి ఈ వీడియోస్ కానీ, లేకపోతే ఏదైనా పాపకు సంబంధించి మీకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించినవి, లేదు ఇది ఉపయోగపడుతుంది అనుకున్నవి ఇమ్మీడియేట్‌గా షేర్ చేయండి. అదే మీరు చేయగలిగిన గొప్ప విషయం.